హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చి ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి. ఇది చింతకాయ పచ్చడిలా ఉంటుందంట. రాసి ఉసిరికాయలతో అండి. మా చిన్నమ్మ వాళ్ళ అత్తగారు అంటే నాయనమ్మ అవుతారు నాకు, వాళ్ళ హౌస్ ఇది. ఇంటి ముందు చక్కగా సంక్రాంతి టైంలో ఇట్లా బంతిపూలు హ్యాంగ్ అవుతూ ఉంటాయండి ప్రతి గుమ్మం ముందు పల్లెటూరులో. లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ నాయనమ్మ. మా చిన్నమ్మ ఏమో ఈ ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నారండి. పికిల్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇద్దరు. వీళ్ళ ఇంట్లో పెద్ద గ్రైండర్ ఉందండి. మిక్సీలో వేయడానికి చాలా టైం పడుతుంది మనకైతే. ఇది 1.5 కేజీ పచ్చడి వరకు పట్టారు వీళ్ళైతే ఈజీగా వేసేసారు. గ్రైండర్లో జస్ట్ 10 మినిట్స్లో అయిపోయిందండి పికిల్. ఈ రాసి ఉసిరికాయలని కడిగి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు సాల్ట్ వేసి కలుపుకొని ఇట్లా 3 రోజుల పాటు అట్టి పెట్టాలంటండి. చక్కగా ఇట్లా కలుపుతున్నారు చూడండి. ముక్కలన్నిటినీ ఇలా వస్తాయండి. కలిపిన తర్వాత వీటిని మూత పెట్టేసి 3 రోజుల పాటు అట్టి పెట్టాలంట. ఈలోపు వీళ్ళింట్లో ఏంటో వెరైటీది కనిపించిందండి, చూద్దాం. అన్నీ నట్స్ పెట్టారండి, అడుగుదాం ఏంటో. చిన్నమ్మ, కిందన్నీ స్పైసెస్ పెట్టావా? ఓ, ఇదేంటి? కసూరి మెదీనా ఇది? ఇది వాము, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, పచ్చనిపప్పు, ఉప్పు, కారం అన్నీ పెట్టేసింది పైన. ఇంకేం వెతుక్కునే పని లేదు ఇక. ఎక్కడ కొందని అన్నావు చిన్నమ్మ? ఇది సిరి ఆర్డర్ పెట్టిందా ఇది? అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. ఈ జీడిపప్పు, బాదం పప్పు మధ్య మధ్యలో నువ్వు కర్రీ వండుతావు, వంటగదిలో తింటావు కదా, అప్పుడప్పుడు 2 నోట్లు వేసుకుంటావు కదా. అవునా కాదా చెప్పు? అంతే మరి. కుకింగ్ టైంలో మధ్యలో బోర్ కొట్టకుండా ఈ నోట్లో వేసుకుంటే అట్లా మధ్యలో టైం పాస్. యా, అవును. మీరు ఈ పచ్చడి పడుతున్నారు కదా, ఉసిరికాయ పచ్చడి నల్లగా అయిపోతుంది కదా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే. మరి ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది ఎర్రగా. సంవత్సరం ఉంటుందా సంవత్సరం? ఓ సూపర్. అయితే ఇది మానిక. దాంట్లో 3 పోతే మానడవుతుంది. ఇదిగోండి, ఇది మానిక అంటారు. ఇదేమో సోల అండి. సోల అంటే ఈ మానిక కాయలకి ఈ సోల తలగొట్టి కారం వేస్తారంటండి. వీటిని చూసి అసలు ఎన్ని రోజులు అయిందోనండి. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను వీటిని. ఓకే అండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కేజీ పావు ఉసిరికాయలకి 1/2 కేజీ చింతపండు తీసుకున్నాం. ఈ గ్లాస్ ఉప్పు తీసుకున్నాం. ఆల్రెడీ ఉప్పు ఇంత కలిపి ఉంటామా ముక్కల్లో? కేజీ పావు ఉసిరికాయలకి 1 గిద్ద ఉప్పు తీసుకున్నారండి వీళ్ళు ఈ గ్లాస్ కొలతతో. కొంచెం అంతే ఉప్పుని వీళ్ళు ముక్కల్లో వేసి నానబెట్టారు కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి నిదానంగా చూసి వేసుకోవటమేనండి మనకి సరిపడినంత సాల్ట్ని. తర్వాత మెంతులు కూడా డైరెక్ట్గా వేసేసారండి. 2 స్పూన్లు మెంతులు వేసారు, ఇంకా అంతే. ఆవపిండి ఇంకేమీ వేయలేదు. ఈ చింతపండు, మెంతులు, ఉప్పు ఇవి నలిగిన తర్వాత కారం అండి. ఇప్పుడు ఇవన్నీ వేసి గ్రైండర్లో రుబ్బుతున్నారండి. గ్రైండర్లో రుబ్బటం వల్ల పచ్చడి ఎర్రగా ఉంటుందంట. అదే మిక్సీలో వేస్తే కనుక నల్లగా ఉంటుందంట పచ్చడి. ఇది ఒక టిప్ చెప్పారు నాకు. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇట్లా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేశారండి ఫైనల్గా. ఎంత ఈజీగా అయిపోయిందోనండి గ్రైండర్లో. మిక్సీలో అయితే కనుక చాలా టైం పట్టేది ఇంత పచ్చడికి. ఇప్పుడు 3 రోజులు నానబెట్టుకున్నవి ఉన్న ఉసిరికాయ ముక్కల్ని, రాసి ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఇది కూడా 4-5 రౌండ్స్ అట్లా తిప్పారండి. అవి కూడా తొక్కు నలిగిందండి పచ్చడి. బాగా మెత్తగా గ్రైండ్ అవ్వకుండా తొక్కుగా తీసేశారు. అంటే తొక్కు పచ్చడి కదా ఇది, చింతకాయ తొక్కులాగా ఉసిరికాయ తొక్కు పచ్చడి అనమాట. చింతకాయ తొక్కు పచ్చడిలానే ఉంచిందమ్మా ఉంది నాయనమ్మ ఇది. అంతేగా మీరు అదే ప్రాసెస్లో చేశారు. చింతకాయ తొక్కులానే ఉంది చూడటానికి కూడా ఉసిరికాయ తొక్కు పచ్చడి. దీన్ని ఏముంది, కావాలంటే ఒకేసారి తిరుగుమాత వేసుకోవచ్చు, లేకపోతే డబ్బాలో పెట్టి ఎప్పుడు పప్పు వేసుకోవచ్చు. బాగుంది, కలర్ బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ పికిల్ని కొంచెం తీసి తిరగమాత వేశారండి. పచ్చనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు అన్నీ వేశారు, కానీ వెల్లుల్లిపాయలు వేయలేదండి తిరగమాతలో.
వీళ్ళు స్టైల్లో అయితే మరి వేయలేదు, వెల్లుల్లి రెబ్బలు వేయకుండా ఈ ఓన్లీ పప్పులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి తిరుగుమాత పెట్టారు. అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పికిల్ అయితే. కలర్ చాలా బాగుంది, మంచి కలర్ వచ్చింది. గ్రైండర్లో రుబ్బటం వల్లేమో మేబీ. చూడాలి సార్ మొత్తం ఈ ఉసిరికాయ తొక్కు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. ఈ తొక్కుని మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చంట. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తిరుగుమాత పెట్టుకుంటే బాగుంటుందంటండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. బౌల్లో పెడుతున్నారా? బౌల్లో పెట్టుకోవాలి. జాడీ ఉంటే జాడీ లాంటి దాంట్లో పెట్టుకోవచ్చు, బౌన్లు ఉంటే బౌన్లు, సీసాలు ఉంటే సీసాలు, దేనికైనా పెట్టుకోవచ్చు. ఇంత మంచి రెసిపీని మాకు చాలా ఈజీగా నేర్పించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ సీజన్లో బాగా వస్తాయండి ఉసిరికాయలు, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.